హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ మనకి ఎల్ఆర్ ఎన్క్లేవ్స్లో ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ అండి, నాదర్గుల్లో ఉన్నాయన్నమాట. సో మనం ప్రాపర్టీ ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో ఎలివేషన్ చూసుకుంటే అయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. 157 స్క్వేర్ యార్డ్స్ 30x47 డైమెన్షన్స్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారంట. 2 ప్రాపర్టీస్ అనమాట అండి. చూసినారా, 2 ప్రాపర్టీస్ సేల్కున్నాయి. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందండి, కంప్లీట్గా సీసీ రోడ్స్. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉంది. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. అదేవిధంగా గేట్ వచ్చేసి మనకి 9 feet గేట్ తీసుకున్నారు. ర్యాంప్ కిట్ చూసుకున్నట్టయితే మన గ్రాండ్తో తీసుకున్నారు. పక్కకే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నారండి. చూస్తున్నదా, ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకున్నారు. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ గిట్ చూస్తున్నారు కదా, మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. సో లోపలికి వచ్చేసి ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైటే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, పైన అయితే మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో మనకి బోరు సంపు తీసుకున్నారండి. ఈశాన్యముల మన ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ఉంది. సో మనకి ఇక్కడ ఈశాన్యముల బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK తీసుకున్నారండి. మనకి రెంట్స్ వచ్చేసి ఈజీగా 8 to 10,000 వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ హాల్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పైన అయితే మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ తీసుకున్నారండి, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, వాల్కి మొత్తం టైల్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, UPVC విండో ఇది ఇక్కడ చిన్నది తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సింక్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం పక్కకే పూజ గది తీసుకున్నారండి. ఇక్కడ చాలా స్పేషియస్గా మంచిగా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా వాల్కి టైల్స్ కానీ గోల్డెన్ స్ట్రిప్స్ విండో కానీ బాగా తీసుకున్నారు. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము. 1 BHK తీసుకున్నారంట. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, సో పక్కకే మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి UPVC విండో, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అలాగే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే బీరో ప్రొవిజన్ తీసుకున్నారు. చాలా నీట్గా తీసుకున్నారండి. అలాగే మనకి పైన లో రూఫ్ ఫీట్ ఇచ్చారండి. సో మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఈజీగా మీకు 8 to 10,000 రెంట్ వస్తుంది 1 BHKకి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్స్ కోసం డిజైన్ చేసి చూద్దాము. సో MBSR కాలేజ్ పక్కకే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాలేజ్కి. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి 3.5 feet స్టెప్స్, అదేవిధంగా గ్రానైట్ తోటి తీసుకున్నారు స్టెప్స్. ఇక్కడ మనకి విండోస్ తీసుకున్నారు, 2 windows. స్టెప్స్ ఎక్కేటప్పుడు మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 windows తీసుకున్నారంట. పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైటే తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది చూస్తున్నారు కదండి, టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ మంచి కాలనీ అండి. చూస్తున్నారా, మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ. ఎల్ఆర్ ఎన్క్లేవ్స్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. సో ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్ మొత్తము. సో లోపలికి వెళ్ళే ముందు మనకు లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ చూసుకున్నట్టయితే 3.5 feet గల్లీ తీసుకున్నారండి, ఎల్ షేప్లో లాస్ట్కి. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్సే తీసుకున్నారు. చాలా బాగా తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి UPVC విండో విత్ గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ డోర్ తీసుకున్నారండి, మంచి బయటకు వెళ్ళడానికి గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇట తీసుకున్నారంట. సో మన హాల్లోనే ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. హాల్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నదా, చాలా స్పేషియస్గా. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ చూస్తున్నారా, పెద్దగా తీసుకున్నారండి, ఎల్ షేప్లో. ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు. మంచి వాల్కి టైల్స్ కానీ విండో కానీ చుట్టూ మనకి షెల్ఫ్స్, మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు చుట్టూ. అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్, ఎగ్జాస్ట్ హీటర్ తీసుకున్నారు. సో మనకి ఇక్కడ నుంచి కిచెన్ నుంచి బయటకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఇక్కడ మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా,
మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. మనకి చుట్టూ తిరిగేటట్టు ఎల్ షేప్లో గల్లీ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, చాలా బాగుంది అనమాట, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ మనం డైనింగ్లోనే పూజ గది తీసుకున్నారండి. ఎదురుగా ఇట్లా తీసుకున్నారు పూజ గది. మనకి మంచిగా వాల్కి మొత్తం టైల్స్ కానీ విండో కానీ చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ ఇటు ఇంకో విండో ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే బీరో ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ విండో తీసుకున్నారు, 4x4 విండో తీసుకున్నారు అనమాట. సో అలాగే అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్ కోసం. ఇది చాలా స్పేషియస్గా మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి 6 feet వరకు టైల్స్ కానీ విండో కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ ఆపోజిటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు, చూస్తున్నారా, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట మంచిగా స్పేషియస్గా ఉంది. కింద ఫ్లోరింగ్ టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, పైన మనకి లో రూఫ్ ఫీట్ ఇచ్చారనమాట. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి నాదర్గుల్లో ఉందండి. ఎంబీఎస్ఆర్ కాలేజ్ సైడే అనమాట. మనకి 300 meter డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి, కాలేజ్ నుంచి. సో మనం పైకి వెళ్దామండి. 3.5 feet స్టెప్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇంకో విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన హెడ్ రూఫ్ వచ్చేసి మనకి రేకులతో తీసుకున్నారండి. సో మనకి చాలా బాగుంది ప్రాపర్టీ, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. పైకి టెర్రస్ పైకి వచ్చేస్తే మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఇచ్చారు, ఆశీర్వాద్ది మనకి బోర్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారనమాట. సో చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి, మంచి ప్రాపర్టీస్ అండి. అసలు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది అనమాట, ఎల్ఆర్ ఎన్క్లూస్లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకి 157 square yards, 30x47 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకి 30 feet సీసీ రోడ్ ఉందండి, చూస్తున్నారు కదా. అన్నీ మంచి కన్స్ట్రక్షన్ ఉంది, బోర్ కానీ మున్సిపల్ కానీ అన్ని కనెక్షన్స్ ఉన్నాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 1,35 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూస్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.